నీరజ్ చోప్రా ఇప్పుడు ఈ పేరు మారుమోగుతోంది. దేశం మొత్తం యువ జావెలిన్ థ్రోయర్ గురించే చర్చించుకుంటోంది. చరిత్ర సృష్టించిన మొనగాడికి జేజేలు కొడుతోంది. అసలు ఒక్క మెడల్ సాధించడమే గొప్ప అనుకుంటే వరుసగా 2 ఒలింపిక్స్ లోనూ నీరజ్ సత్తా చాటాడు. టోక్యోలో గోల్డ్ మెడల్ గెలిచి భారత్ లో అథ్లెటిక్స్ రూపురేఖల్నే మార్చేశాడు. ప్యారిస్ లోనూ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగాడు. ఈటెను 90 మీటర్ల దూరం విసరాలని పట్టుదలను చూపించాడు. ఫైనల్లో రెండో ప్రయత్నంలో జావెలిన్ ను 89.45 మీటర్ల దూరం విసిరాడు. అంతకు మించి ప్రదర్శన చేయాలనుకున్నా ఆ తర్వాత విఫలమయ్యాడు. 6 ప్రయత్నాల్లో 5 సార్లు ఫెయిల్ అయ్యాడు. అదే సమయంలో పాకిస్తాన్ జావెలిన్ థ్రోయర్ అర్షద్ నదీం ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించాడు. 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి సరికొత్త రికార్డును సెట్ చేశాడు. గ్రెనడాకు చెందిన పీటర్ 88.54 మీటర్ల దూరంతో పోటీలో నిలిచాడు. పాకిస్తాన్ జావెలిన్ థ్రోయర్ స్వర్ణం సాధించగా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన నీరజ్ సిల్వర్ కొట్టేశాడు. గ్రెనడా జావెలిన్ థ్రోయర్ కాంస్యం అందుకున్నాడు. గత ఒలింపిక్స్ లో భారత్ కు అత్యుత్తమంగా గోల్డ్ మెడల్ అందించిన నీరజ్ చోప్రా ఈసారి కూడా ది బెస్ట్ అనిపించుకున్నాడు. భారత్ ఖాతాలో 4 కాంస్యాలు పడిన తర్వాత నేనున్నాను అంటూ రజతం అందించాడు. నీరజే మనకు బంగారం అనుకునేలా పతకంతో మురిపించాడు. నిజానికి అథ్లెటిక్స్ లో భారత్ నుంచి పతకాన్ని ఊహించడమే ఒకప్పుడు కష్టంగా ఉండేది. అలాంటిది వరుసగా 2 ఒలింపిక్స్ లో నీరజ్ మెరుపులు మెరిపించాడు. దీంతో యువ ప్లేయర్ ట్రాక్ రికార్డును అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నీరజ్ 1997 డిసెంబర్ 24న రైతు కుటుంబంలో పుట్టాడు. స్వస్థలం హర్యానాలోని ఖండ్రా. ఆటల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు కాస్త లావుగా ఉండేవాడు. స్నేహితులు కామెంట్స్ చేస్తుంటే బరువు తగ్గాలనుకున్నాడు. అప్పుడే జావెలిన్ ను అందుకున్నాడు. యూట్యూబ్ లో చూసి టెక్నిక్లు నేర్చుకున్నాడు. అలా జావెలిన్ త్రో పై ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ తర్వాత జావెలిన్ త్రోనే కెరీర్ గా ఎంచుకున్నాడు. లాంగ్ రన్నింగ్ లోను ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు వరల్డ్ క్లాస్ జావెలిన్ థ్రోయర్ గా మారాడు. జూనియర్ లెవెల్ నుంచే నీరజ్ మెరుపులు మెరిపించాడు. 2012లో అండర్ 16 జాతీయ ఛాంపియన్ గా సత్తా చాటాడు. 2014లో యూత్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ లో మెడల్ కొట్టేశాడు. 2015లో జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్ లో పతకం అందుకున్నాడు. 2015లోనే నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ లోను స్వర్ణం దక్కించుకున్నాడు. 2016లో దక్షిణాసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. 2018, 19లో అదరగొట్టేశాడు. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లోను రాణించాడు. టోక్యో ఒలింపిక్స్, 2022లో డైమండ్ లీగ్, 2023లో వరల్డ్ ఛాంపియన్షిప్ లో భారత్ జెండాను రెపరెపలాడించాడు. ఇప్పుడు ప్యారిస్ లోను ఔరా అనిపించాడు. భారత క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. దట్ ఈజ్ నీరజ్ చోప్రా అనిపించుకుంటున్నాడు.